వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. జూబ్లీ హిల్స్లో రేవంత్ ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ గండి కొట్టే అవకాశం ఉందా? జూబ్లీ హిల్స్ ఎన్నికల రాజకీయంలో బిగ్ టర్న్. ఇక్కడ గెలుపు 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పోలింగ్ సమీపిస్తున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న సర్వే నివేదికలు పార్టీలో టెన్షన్ పెంచుతున్నాయి. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ ఎన్నికల ప్రచార బరిలో దిగడానికి షెడ్యూల్ ఖరారైంది. రేవంత్ తొలి నుంచి వ్యూహాత్మకంగా కాపాడుకుంటున్న ఓట్ బ్యాంక్పై ఇప్పుడు పవన్ గురి పెట్టారు. దీంతో ఎన్నికల వేళ ఇది కీలక మలుపుగా మారుతోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచార బరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలతో జనసేన నాయకులు చర్చలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా మద్దతుగా ఒక రోజు రోడ్ షో, బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఆహ్వానించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. బీజేపీ మద్దతుగా తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. దీంతో రేవంత్ అటు ఎంఐఎం సహకారం, ఇటు బీసీ అభ్యర్థిని బరిలోకి దించడం, అజారుద్దీన్కు మంత్రి పదవి వంటి నిర్ణయాలు అమలు చేశారు. కమ్మ సామాజిక వర్గంతో పాటు సినీ పరిశ్రమ మద్దతు కోసం నేరుగా మంత్రాంగం చేశారు. టీడీపీ ఇప్పటి వరకు ఈ ఎన్నికపైన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో 2023 ఎన్నికల తరహాలోనే టీడీపీ మద్దతుదారులు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు నిలుస్తారనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ లెక్కలు మారుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో సినీ పరిశ్రమకు చెందిన వారు 30,000, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25,000 మందికి పైగా ఉన్నారు. వారి ఓట్లను ఆకట్టుకోవాలంటే పవన్ను ప్రచారానికి రప్పిస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని బీజేపీ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన వారు, కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువే. ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు మళ్ళాలంటే టీడీపీ సహకారంతో పాటు పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపాలని బీజేపీ వ్యూహాన్ని రచిస్తుంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఏపీకి చెందిన బీజేపీ నేతలు ఇప్పటికే ఇక్కడ తమ పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగారు. ఇక పవన్ బరిలోకి దిగితే సామాజిక సమీకరణాలు, మద్దతు లెక్కలు మారడంతో పాటు ఫలితం పైన ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అవుతున్నారు. ఇది నేటి వార్త. జై హింద్.